కొల్చారం మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, దళిత సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనియాడుతూ సంబరాలు నిర్వహించారు. రంగంపేట గ్రామంలో డీజే సౌండ్తో గ్రామ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వరిగంతం గ్రామంలో సర్పంచ్ పుట్ట యోహన్, నాయకులు మేఘమాల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశానికి వెన్నెముకగా చూస్తున్నటువంటి రాజ్యాంగ నిర్మాణంలో మొదటి పాత్ర, కీలకమైన పాత్ర పోషించి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి ప్రతి ఒక్క విషయాన్ని తన క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి ఇతరుల సలహాలు తీసుకొని అందులో పొందుపరచడం జరిగింది. ఆయన స్వాతంత్రం తర్వాత మొదటి న్యాయ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మన పెద్దలు చెప్పినవి మహిళా సాధికారత. మహిళా